హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇది ఆడలేక మధ్యలోడు అని చెప్పేసి ఒక సామెత ఉంది తెలుగులో. దాన్ని కాలక్రమేణా కొంచెం బెటర్గా అర్థం అవ్వడానికి మంగళవారం మాటలు అంట మొదలుపెట్టారు. అది ఇంగ్లాండ్కి బాగా వర్తిస్తుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎస్పెషలీ ఎప్పుడన్నా కూడా వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినా, లేదంటే ఇండియా ఒక మ్యాచ్ బాగా ఆడినా, ఇలాంటి మాటలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఈసారి ఏం మాట్లాడారు ఆయన మాట్లాడే దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంగ్లాండ్ వాళ్ళు బేసిక్లీ ఏంటంటే కనుక, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు దర్ స్పోర్ట్స్ ఈకో సిస్టంలో వాళ్ళ జర్నలిస్టులు వాళ్ళు క్రియేట్ చేసే న్యూస్లు కానివ్వండి, లేదా వాళ్ళ ఫార్మర్ క్రికెటర్స్, ఫార్మర్ ఫుట్బాలర్స్, వీళ్ళందరూ కూడా క్రియేట్ చేసే హడావుడి ఎట్లా ఉంటుందంటే కనుక అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఏ ఐటీ సెల్ లేదా ఏ పొలిటికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఇండియాలో క్రియేట్ చేయలేని ఒక హంగామాని వీళ్ళు క్రియేట్ చేయగలరు ఇన్ స్పోర్ట్స్. ఆ హడావిడితోనే వాళ్ళకున్న రాయల్టీ, ఇంకా సరే ఆ పదం వాడడం నాకు ఇష్టం లేదు కానీ, బలుపుతో ఇలాంటి మాటలు చాలానే మాట్లాడుతూ వచ్చారు. అండ్ వాళ్ళకి ఒక ఎంటైటిల్మెంట్ ఫీలింగ్ అనేది ఇంగ్లాండ్ వాళ్ళకి చాలా గట్టిగా ఉంటుంది. అది క్రికెట్లో ఇంకా మేమే అనే ఫీలింగ్లో ఉన్నారండి. అది ఇన్ఫ్యాక్ట్ అది ఆస్ట్రేలియా అంత బాగా గెలిచిన, వెస్టిండీస్ అంత బాగా గెలిచిన ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ది ఇదిలో వెస్టిండీస్ గెలిచే వాళ్ళు గెలుపులతో సమాధానం చెప్పారు. ఆస్ట్రేలియా గెలుపులతో సమాధానం చెప్పారు. కానీ విజిబుల్లీ పవర్ షిఫ్ట్ అనేది జరగల. సడన్లీ ఇంగ్లాండ్ వాళ్ళ షేర్ అనేది తగ్గిపోతుంది ఐసీసీలో, అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉంది. సో దాంతో ఏం చేయాలి? ఏదో వాడు చేసి మా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అనే మాట కొంచెం తప్పుదో పట్టించి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. క్రిటిసైజ్ చేయకుండా ఉంటారు. సివియర్ క్రిటిసిజం అనేది ఉంటుంది వాళ్ళ ప్లేయర్ల మీద కూడా. బట్ అది కొంచెం తగ్గుముఖం పట్టడానికి ఇటువంటి థియరీలు కొన్ని తీసుకొస్తారు. ఇప్పుడు తెచ్చిన తాజా థియరీ ఏంటి అంటే, ఇండియాకి మ్యాసివ్ అడ్వాంటేజ్ ఉంది దుబాయ్లో ఆడుతున్నందుకు, అండ్ ఇది అన్ఫేర్ కదా అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడు మొదలుపెట్టారనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మాట కరెక్ట్గా ఇంగ్లాండ్ 315 కూడా చేసుకోకుండా జాష్ ఇంగ్లీష్తో, అలెక్స్ కేరీతో బాగా కొట్టించుకున్న తర్వాత వాళ్ళ ఫార్మర్ క్యాప్టెన్ ఇద్దరు కలిసి కూర్చొని స్కైప్లో కూర్చొని మాట్లాడుకుంటూ అరే ఇది నిజమే కదా అన్నట్టు మాట్లాడారు. నిజంగానే ఈ పాయింట్ రేస్ చేయాలి అంటే వాళ్ళకి ముందు చాలా గట్టి అవకాశం ఉంది రేస్ చేయడానికి. అసలు బేసిక్లీ ప్యాట్ కమిన్స్ కూడా ఇలాంటి మాట ఉన్నాడు. అసలు యాక్చువల్గా పబ్లిక్ అయింది ప్యాట్ కమిన్స్ మాట ఫస్ట్. అరే ఇండియాకి మ్యాసివ్ అడ్వాంటేజ్ ఉంది కదా అక్కడే ఆడుతున్నారని చెప్పేసి. ఆస్ట్రేలియా తప్పు కాదు ఈ విషయంలో. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అప్పుడప్పుడు కొంచెం బీసీసీఐని నెడదామని, తర్వాత బీసీసీఐ ఎక్కువగా బాసిజం చూపిస్తుంది ఇలాంటివి మాట్లాడుతూనే వచ్చారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మాట్లాడుతూ వచ్చారు. కాకపోతే బాగా గట్టిగా మాట్లాడగలిగే ఉండే ఒక కేపబిలిటీ ఉన్నవాళ్ళు కొంచెం తగ్గుముఖం పడ్డారు. పాయింటింగ్ లాంటి వాళ్ళు ఇంత గట్టిగా మాట్లాడట్లేదు మంచిగా. వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉన్నారు. కానీ కమిన్స్ దగ్గర నుంచి ఆ మాట వచ్చింది. ప్రాబబ్లీ ఆస్ట్రేలియా కూడా సరిగా ఆడట్లేదు నా మాట అన్నాడు. ఆస్ట్రేలియాకి ఛాన్సెస్ తక్కువనే అన్న మాట అన్నాడు. లేదంటే కనుక ఇండియాని రెచ్చగొడితే కనుక ఒకవేళ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ వచ్చినప్పుడు ఆస్ట్రేలియాకి రెట్టింపు ఫీలింగ్ కలుగుతుందేమో అన్న మాట అన్నాడు. తెలియదు కానీ డెఫినెట్లీ ఆలోచించాలి. అది ఊరికే అయితే అన్న. సో కమిన్స్ మాట్లాడింది ఈజ్ డెఫినెట్లీ టాక్టిక్ అనేది నా భావన. ఇంగ్లాండ్ వాళ్ళు మాట్లాడింది ఏడుపు అనేది నా భావన. సో టాక్టిక్గా మాట్లాడింది మైండ్ గేమ్. అది ఇంకా ఆస్ట్రేలియాకి చేస్తూనే వచ్చారు వాళ్ళు, అలాగే ఆడతారు వాళ్ళు. దట్ ఇస్ సంథింగ్ దట్ దే హావ్ బీన్ డూయింగ్. మొమెంట్ స్టీవ్ వాక్ బికెమ్ ద క్యాప్టెన్, ఐలాండ్ బోర్డర్ ఉన్నప్పుడు జరిగేవి, మార్క్ టైలర్ ఉన్నప్పుడు జరిగేవి, స్టీవ్ వాక్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ డికీ పాటింగ్ ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే వచ్చింది. ప్యాట్ కమిన్స్ కూడా దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. కాకపోతే కమిన్స్ కూడా మ్యాచ్ రాదర్ టోర్నమెంట్ డిసైడ్ అవ్వక ముందు మాట్లాడాల్సిన మాట ఇప్పుడు కాదు. ఇంగ్లాండ్ వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి వాళ్ళ ముందు మాట్లాడడానికి. అది ఏం జరిగింది, పాకిస్తాన్ ఇండియా పోనని చెప్పింది. ఇండియా మ్యాచ్లు పాకిస్తాన్లో ఉండడానికి వీల్లేదు, న్యూట్రల్ వెండి పెట్టుకుంటున్నా కూడా చెప్పింది. అలాంటప్పుడు ఆస్ట్రేలియా ఎవరైతే మేము ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లు ఆడము అని డైలాగులు కొట్టిన వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళేమో ఎప్పుడు కూడా పాకిస్తాన్కి అగేన్స్ట్గా మాట్లాడలేదు. వాళ్ళు లీడర్ పాకిస్తాన్కి. అండ్ దే క్లెయిమ్ దట్ దే ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ టు గో అవుట్ పాకిస్తాన్, క్రికెట్ వాళ్ళు వెనక్కి తీసుకొచ్చి మేము హెల్ప్ చేసామనే లెవెల్లో బిల్డప్ కొడతారు. అప్పుడు ఏమీ మాట్లాడలేదు అండి. అప్పుడు ఏమనుకుంటా మేము ఆడుతాం పాకిస్తాన్ కదా, ఎందుకంటే పాకిస్తాన్తో సత్సంబంధాలు చెడిపోకూడదు. అలాగని పూర్తిగా సపోర్ట్ చేసింది లేదు ఆస్ట్రేలియా, అది కూడా ఒప్పుకుంటా. కానీ బట్ ఎందుకులే, ఎలాగో ఇండియాకి పాకిస్తాన్కి నడుస్తుంది కదా, మేము వస్తానులే, ఇండియా ఇష్టం ఇండియా అనేస్తే సరిపోతుంది కానీ వదిలేసారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అప్పుడే కనుక లేదు అది ఇండియాకి అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంటుంది, అలా ఎలా కుదురుతుంది, మాకు ఇబ్బందులు ఉంటాయి,
మేమేమో రావల్పిండిలో, కరాచీలో, లాహోర్లో ఆడుకోవాలి. ఇండియాతో ఆడడానికి మేము దుబాయ్ వెళ్ళి ఆడాలా? ఇండియాకి అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే ఉంటాయి. అట్లా వాళ్ళకు కూడా ఇంకేదైనా 2-3 స్టేడియంలో పెడితే బాగుంటుంది కదా అని అప్పుడు మాట్లాడాల్సిన మాటలు. మీకు ఐసీసీ అందరు బోర్డ్స్ని సంప్రదించే డెసిషన్ తీసుకుంటుంది దట్ ఇండియా ఇస్ నాట్ కమింగ్, వాళ్ళకి ఆ మ్యాచ్లు ఇస్తున్నామని. అప్పుడు రేజ్ చేయండి పాయింట్. అప్పుడు రేజ్ చేయకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఇండియా 2 మ్యాచ్లు బాగా ఆడేసరికి అమ్మ వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు, దే ఆర్ ద టీమ్ టు బీట్ అని చెప్పి బ్యాట్ కమింగ్ స్టేట్మెంట్ ఇవ్వడాలు. ఇంగ్లాండ్ సరిగ్గా ఆడలేదంటే ఏం చేయాలి, వీఆర్ నాట్ గుడ్ అని చెప్పడం కాకుండా ఇండియాకి మంచిది అవుతుంది కదా అని చెప్పి ఈ ప్లేట్ ఫిరాయించాలు అది ఎప్పటి నుంచో ఇండియాకి అగేన్స్ట్ గానే ఉన్నారు కానీ ఇలాంటి మాట్లాడారు. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఫన్నీ థింగ్స్ అండ్ చాలా ఇరిటేటింగ్ థింగ్స్ కూడా, టు బి వెరీ ఆనెస్ట్. ఇండియాకి అడ్వాంటేజ్ ఉందా అంటే ఉంది, డెఫినెట్లీ ఉందని నేను కూడా చెప్పాను వీడియోలో. ఒకే గ్రౌండ్లో ఆడుతున్నారు, సో ప్రాబ్లీ దే విల్ గెట్ టు నో ద కండిషన్స్ బెటర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగని చెప్పి పిచ్ వాళ్ళకి తగ్గట్టుగా అయితే ఉండదు కదా. పిచ్ అనేది ఇంకా క్యూరేటర్ ఇష్టం, ఆ క్యూరేటర్కి ఇండియా వాళ్ళు ఏమీ చెప్పలేరు. ఎవ్రీ క్యూరేటర్ గురితో మాట్లాడే ప్రయత్నం ప్రతి క్యాప్టెన్ చేస్తాడు. ఏమనుకుంటున్నాం పిచ్ గురించి అని మాట్లాడుతారు, పిచ్ని చూస్తారు, ఆ తర్వాత కాల్ తీసుకుంటారు. బట్ క్యూరేటర్కి చెప్పేంత ఇది అక్కడ బీసీసీఐ లేదు. అది ఇండియాలో జరుగుతుంది, ఇండియాలో పిచ్లు పెట్టారంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ అంత సినిమాలే లేనప్పుడు చూసింది ఆడాలి అంతే, అంతకుమించి చేసేది ఏమీ లేదు. అండ్ ఆడడం రానప్పుడు ఆడలేకపోయామని అని ఒప్పుకోవడం ఎటువంటి తప్పు లేదు. టు బి వెరీ బ్రూటలీ ఆనెస్ట్, ప్రెజెంటేషన్ సెరమనీలో అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు సరిగ్గా బౌలింగ్ చేయాలి, దే బ్యాటెడ్ వెల్ బట్ గెలుచుండాల్సిన మ్యాచ్ అని చెప్పుకుంటే బాగుండేది. అలా కాకుండా ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుంది, ఇండియా రూల్ చేస్తుంది, ఇండియానే మొత్తం అంతా సిస్టమ్ అంతా కూడా ఆర్మ్ ట్విస్ట్ చేస్తుంది, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతారు? T20 వరల్డ్ కప్ అప్పుడు కూడా అలాగే మాట్లాడారు. ఇండియాకి తగ్గట్టుగానే పొద్దున కండిషన్స్లో ఆడారు. ఐసీసీ తీసుకునే డెసిషన్ అది. ఎందుకు తీసుకున్నారు ఐసీసీ? ఇండియన్ ప్రైమ్ టైమ్ ఆడియన్స్ని పోగొట్టుకోకూడదని తీసుకున్నారు. అలాంటప్పుడు మీరు చెప్పండి, మేము అలా ఒప్పుకోము, మా ప్రైమ్ టైమ్ ఆడియన్స్ మాకు కావాలని చెప్పండి. అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? కనీసం మాట్లాడే ప్రయత్నం చేశారా? చేయలేదు. ఏమన్నా అంటే మేము చెప్పినా బీసీసీఐ వింటుందా అని డైలాగ్ వేస్తారు. అలాంటప్పుడు మాట్లాడుతాం. అలాంటప్పుడు టోర్నమెంట్ ముందు చెప్పండి, ఇండియా మ్యాసివ్ అడ్వాంటేజ్ ఉండబోతోంది, సో డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్. ఆ విషయంలో చెప్పండి. మన వాళ్ళు మన సోషల్ మీడియాలో ఉండే క్రికెట్ గురించి మాట్లాడేవాళ్ళు మొత్తం అక్రాస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళందరి మాటని చెప్పారు దట్ ఇండియా ఒకే స్క్వేర్ మీద ఆడుతుంది. అది వాళ్ళు నిజంగానే పిచ్ కండిషన్స్ కానీ అక్లమటైజేషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్, అది చాలా మంచి హెల్ప్ అనేది లభిస్తుంది ఇండియాకి, అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అందుకే ఇండియా స్ట్రెంగ్త్కి అది ఇంకొంచెం బలం అనేది చేకూరుస్తుంది అని అందరూ చెప్పారు. అప్పుడేం మాట్లాడరు మీరు. తర్వాత మైకేల్ వాన్ లాంటి వాళ్ళేమో వచ్చేసి ఒట్టో చుట్టూ అని చెప్పేసి ఏదో ఇంగ్లీష్ యాక్సెంట్ వేసుకొని మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన పాపం కాలికి ఏదో ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆయన కొంచెం రికవరీ స్టేజ్లో ఉన్నాడు. ఆయన చేతిలో ఫోన్ వెళ్ళి ఆయన ట్వీట్ చేయడం మొదలు పెట్టేసరికి ఆయన కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సో ద ఎంటైర్ పాయింట్ హియర్ ఇస్ ఎందుకు ఇండియా మీద పడి వస్తున్నారు? ఇంగ్లాండ్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవడు ఇంగ్లాండ్ అనలేదు. ఇంగ్లాండ్లో 75, 79, 83 అక్కడే జరిగాయి వరల్డ్ కప్, 99 అక్కడే జరిగింది వరల్డ్ కప్. మీకు ఫస్ట్ 6 వరల్డ్ కప్స్లో మీకు 3 ఇంగ్లాండ్లో జరిగాయి, ఫస్ట్ 7లో 4 ఇంగ్లాండ్లో జరిగాయి. కష్టపడి ఇండియా 2 హోస్ట్ చేసింది. అందులో ఆస్ట్రేలియా గెలిచారు కాబట్టి వాళ్ళు హోస్ట్ చేసే అవకాశం అనేది వచ్చింది. తర్వాత 2003లో సౌత్ ఆఫ్రికాకి పట్టుకుపోదామని చెప్పేసి ఒక అవకాశం అనేది ఆలోచన అనేది వచ్చింది. దాంట్లో ఇండియా ప్లేడ్ వెరీ బిగ్ రోల్. తర్వాత వెస్టిండీస్కి పట్టుకెళ్ళారు, తర్వాత ఇండియాకి తీసుకొచ్చారు, తర్వాత ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు, తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్కి తీసుకొచ్చారు. T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగింది. ఇన్ని జరిగాయి కదా ఇంగ్లాండ్. WTC ఫైనల్ ఇంగ్లాండ్లోనే జరుగుతుంది. ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఇండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది, ఆడింది కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా. ఆస్ట్రేలియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడింది, అక్కడ గెలిచి WTC ఫైనల్కి రాలేకపోయారు. ఏమనంటే బ్యాస్ బాల్ ఆడతాం, విల్ ప్లే ఎంటర్టైనింగ్ క్రికెట్, వీ డోంట్ మైండ్ నాట్ విన్నింగ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంటర్టైన్ ద క్రౌడ్స్. హూ ఇస్ ఆస్కింగ్ యూ టు విన్? ఎవరు గెలవమంటున్నాడు మిమ్మల్ని? గెలవకపోతే తిడతారు కదా అని చెప్పేసి ఎందుకు పక్కన వాళ్ళ మీద వస్తారు? మీకు అదే స్ట్రోక్స్ కావాలా, అదే మెక్కలం కావాలా? ఇంకంతే, ఇంకా వాళ్ళు చేసిందే మీకు మంచిది అనుకుంటే కనుక వాళ్ళని సేవ్ చేసుకోవాలంటే ఇండియా మీద పడాలి. ఇప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కి వచ్చింది అండ్ వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు అంటే కనుక ఫుల్ డండర కొడతారు, చూస్తారా మేము బాగా ఆడాం అది ఇది. ఇండియా మీద గెలిచారే అనుకోండి, ఇది చాలా పెద్ద ఇదవుతుంది, లాంచింగ్ ప్యాడ్ అవుతుంది టు సే దట్ దే ఆర్ ద బెటర్ టీమ్. ఇండియా ఊరికే ఇది చేస్తుంది, ఇండియా ఊరికే అది చేస్తుంది. సో ఎన్ని విధాలుగా అయితే ఇండియా మీద వాళ్ళు వేళ్ళు కాళ్ళు ఎత్తి చూద్దాం అనుకుంటారో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. 350 డిఫెండ్ చేసుకోవాలని వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు కాక ఇంకెట్లాంటి ప్రయత్నాలు చేస్తారని మాటలు కూడా వస్తాయి. సో ఐ హావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ దేర్ అనాలిసిస్. ఆథర్టన్, నాజర్ హుస్సేన్, గ్రామ్ స్వాన్, మైకేల్ వాన్ ఆర్
టెర్రఫిక్ రీడర్స్ ఆఫ్ ద గేమ్, వేరే లెవెల్ రీడర్స్ ఆఫ్ ద గేమ్ వాళ్ళు. అండ్ వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోగలరు ఒక టెక్నిక్ అనేది ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, అది ఇది అని. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇండియన్ ఫార్మర్ క్రికెటర్స్ కానీ లేదంటే కనుక హోస్ట్ కానీ ఎవరైతే ఉన్నారో చాలా హైగా మాట్లాడతారు వాళ్ళ గురించి. బట్ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే అనిపిస్తుంది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వాళ్ళు మాట్లాడుకున్నట్టు పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ నేను మాట్లాడిన వాళ్ళ దాకా చేరదు, మనకు అది బొమ్మలేదు. అలాగే ఒకవేళ చేరినా వాళ్ళకి మనం మాట్లాడేది అర్థం కాదు. మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ ఇమిటేషన్స్ చేసి అది మాత్రం బాగా అర్థం అవుతుంది. ఒకవేళ చేరుతుందని నేనైతే అనుకోవట్లేదు కానీ, బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది సరే ఇండియానే చేస్తోంది, ఇండియాకి అంత పవర్ ఉంది, మాట్లాడుతున్నారు అది ఇది అంటే మిగతా వాళ్ళు అప్పుడు మాట్లాడాలి బాస్. ఇండియా ఏమి అలాగని చెప్పేసి అలా మాట్లాడుకుంటే కానీ కొంతమంది ప్లేయర్స్ ఇండియా ఐపీఎల్కి ఎందుకు అలౌ చేస్తుంది? సింపుల్గా చెప్పచ్చు, మేము అలౌ చేయటువంటి వేషాలు వేస్తున్నాం. ఆల్రెడీ చేసింది అనుకోండి, మధ్యలో వెళ్ళిపోతాం, తర్వాత నేషనల్ కమిట్మెంట్స్ వెళ్ళిపోతాం అంటే కనుక కుదరదని చెప్పింది. ఒక స్ట్రాంగ్ స్టాన్స్ అనేది తీసుకుంది. నేను కాదనట్లా. ఇండియా ఈజ్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ హోస్ట్స్, వెన్యూస్ కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇండియన్ క్రికెట్ ఈస్ వెరీ వెరీ బిగ్. ఇండియన్ క్రికెట్ ఈజ్ నాట్ ఇండియన్ క్రికెటర్స్. ఇండియన్ క్రికెట్ అనేది ఇండియన్ క్రికెట్ వ్యూవర్షిప్ కానివ్వండి, ఇండియన్ క్రికెట్ రెవెన్యూ కానివ్వండి, దాని గురించి మాట్లాడుతున్నాం. అది ఐసీసీ వద్దనుకోదు. ఇఫ్ ఇండియా సేస్ నో టు దట్ టోర్నమెంట్, ఛాంపియన్స్ ట్రోఫీ జరిగేదే కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోందే ఇండియా వల్ల. అండ్ లాస్ట్ 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేసిందే ఇంగ్లాండ్. ఫైనల్ ఓడిపోయారు, మంట ఉంటుంది. లాస్ట్ టైం క్వాలిఫై కాలేదు, ఇంకా మంట ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఏం చేయగలరు? ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. మళ్ళీ అదే చెప్తా, ఇఫ్ యూ స్టిక్ టు ద గేమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఊరికే ఇండియా మీద పాయింట్లు చేస్తే మాత్రం కాదుతుంది. అండ్ కొంతమంది మన వాళ్ళు కూడా విల్ గెట్ క్యారీడ్ అవే వాళ్ళు మాట్లాడిన దానివల్ల. ఎందుకంటే ఒకటి, వాళ్ళు ప్రూవెన్ ప్లేయర్స్, వాళ్ళు ఫార్మర్ క్యాప్టెన్స్. ఒకడైతే కరెంట్ క్యాప్టెన్, ఒకడైతే ఒక కరెంట్ ఐపీఎల్ టీం, ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఐపీఎల్ టీం క్యాప్టెన్. సో డెఫినెట్లీ వాళ్ళు మాట్లాడిన దానివల్ల క్యారీ అయిపోవడం అనేది ఇట్స్ అ వెరీ చాలా హ్యూమన్ థింగ్. అని వాళ్ళకి తప్పుపడడానికి లేదు అక్కడ. అండ్ అలాంటి వాళ్ళు బీసీసీ అది చేస్తుంది, బీసీసీ ఇది చేస్తుంది, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు మాట్లాడుతున్నప్పుడు అదే సమయంలో వాళ్ళందరూ కూడా ఆ టేబుల్లో కూర్చున్నప్పుడు ఎందుకు మాట్లాడరు అనేది ప్రశ్న. సో ఇప్పుడు మాట్లాడే ఉపయోగం లేదు. అప్పుడు మాట్లాడితే ఎలాగో ఉపయోగం లేదని వాళ్ళు అనుకుంటే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం. అందుకే అన్న మంగళవారం మాట్లాడు. నిన్న చేసుకోవాల్సింది, మంగళవారం బాగా సెట్ అయ్యేది వీడియో. బట్ సర్లే పర్లేదు.